మాదాపూర్ చందానాయక్ తండా హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 40 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో నానక్రామ్గూడలోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం ఏదైతే ఫుడ్ తింటామో, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఆ ప్లేస్ నీట్గా ఉండాలి, స్కూల్ ప్రదేశం కొంచెం నీట్గా ఉండాలని మా పేరెంట్స్ కోరుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు ఫుడ్ తిన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే అది జరిగింది. సో వెంటనే పిల్లలకి మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పారనుకో, వెంటనే మేము రావడము ఏదో ఒకటి జరుగుతుంది కదా సార్. వాళ్ళు అలా చెప్పకుండా అంబులెన్స్కి ఫోన్ చేసి మేము వచ్చిన తర్వాత మాకు తెలిసింది. సో అట్లా చెప్తే బాగుంటుంది. ఫుడ్ విషయము నీట్నెస్ అదంతా కొంచెం కేర్ తీసుకొని కొంచెం నీట్గా కొంచెం ఇంట్రెస్ట్గా పిల్లలకి స్టడీ చెప్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం పేరెంట్స్. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అమర్, చెప్పండి, 40 మంది విద్యార్థులు అస్వస్థతకి గురైనట్టు చెప్తున్నారు. ఎలా ఉన్నారు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? హిందూ హైదరాబాద్ లో వరుస ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఉదయం బాగ్లింగంపల్లిలో కొంతమందికి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు రాగా, ప్రస్తుతం మాదాపూర్ చంద్రనాయక్ తండాలోని ఓ ప్రభుత్వ స్కూల్లోనే ఉన్నటువంటి ఫుడ్ విద్యార్థులకు పాయిజన్ గా మారింది. మొత్తం 43 మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. 6 విద్యార్థులకు సీరియస్ గా ఉండడంతో నానక్రామ్గూడలోని ఓ రెయిన్బో అనే ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి అక్కడ చికిత్స అందుతున్నారు. మిగతా విద్యార్థులందరినీ కూడా కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు. అయితే మధ్యాహ్నం లంచ్ చేసే సమయంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉండడం, ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు, ఫుడ్ పెట్టే ఏరియా మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉండడంతోనే ఇటు మరోవైపు ఉన్నటువంటి వంటకాల విషయంలోనూ కూడా పూర్తిగా నెగ్లెక్ట్, పురుగుల అన్నం పెడుతున్నారంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ఒకవైపు చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రితో పాటు మరికో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. థ్యాంక్ యూ అమర్.